హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఈ కోకాపేట్ నియోపోలిస్ సెజ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే మనకు ఈ కోకాపేట్ నియోపోలిస్ సెజ్లో ఫేజ్ 3 అయితే మనకైతే ఆక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇక్కడ మీరు చూస్తుంది ట్రంపెట్ జంక్షన్ అనమాట. ఇది కొత్త జంక్షన్ అండి. సో ఇది కూడా ఇప్పుడు ఇనాగరేషన్కి రెడీగా ఉంది. ఇంకా ఇనాగరేట్ అయితే అవ్వలేదు. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మనం ముందు కనిపించే బిల్డింగ్ మనకు ట్రంపెట్ జంక్షన్ నుంచి వచ్చేసరికి మూవీ టవర్స్ అండి. అవన్నీ చెప్తానండి. సో ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ మీరు చూస్తుంది మూవీ టవర్స్. అలాగే దీని పక్కన కానీ చూసినట్లయితే ఒక టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తుంది 5.53 ఏకర్స్లో మూవీ టవర్స్. దీని పక్కనే 0.81 ఏకర్స్లో ఒక టెంపుల్ అయితే ఉంది. అలాగే దీని పక్కన చూస్తున్నారు కదా, ప్లాట్ నెంబర్ 8 9.71 ఏకర్స్ అండి. ఇది బ్రిగేడ్ గేట్వే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే దీని పక్కన తర్వాత వచ్చినట్లయితే ప్లాట్ నెంబర్ 9 అయితే వస్తుందండి. 3.6 ఏకర్స్. ఇది వచ్చేసరికి ట్రిలైట్ వాళ్ళ ప్రాజెక్టు. సో రీసెంట్గా అయితే దీని రేరా కూడా రావడం ఇది జరిగిందనమాట. అలాగే మీరు చూసినట్లయితే దీని పక్కన బ్యాక్ సైడ్ కానీ చూసినట్లయితే ఇడెన్ బిల్డర్స్ పేరు మీద అయితే ఒక ల్యాండ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తుంది ప్లాట్ నెంబర్ 7 అండి. 6.55 ఏకర్స్లో రాజపుష్ప వాళ్ళ స్కైరా అనే ప్రాజెక్టు రీసెంట్గా రేరా రావడం జరిగింది. అలాగే ప్లాట్ నెంబర్ 6 7 ఏకర్స్. ఇది వచ్చేసరికి ఎంఎస్ఎన్ వాళ్ళ ల్యాండ్ అండి. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న ల్యాండ్ కానీ చూసినట్లయితే ఈడెన్ గార్డెన్స్ పేరు మీద 24.64 ఏకర్స్ అయితే ఉంది. మొత్తం సలార్పూర్ సత్తు అయితే డెవలప్ చేస్తుంది. దీంట్లో ఫేజ్ 1 అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ నుంచి మీరు ముందు కానీ చూసినట్లయితే ఇది ప్లాట్ నెంబర్ 1 అండి. సో మనకు 7.72 ఏకర్స్. ఇది ఎంఎస్ఎన్ 1 అనే ప్రాజెక్ట్ అనమాట. దీని పక్కనే ప్రిస్టేజ్ క్లార్మౌంట్ అండి. ప్లాట్ నెంబర్ 12 7.56 ఏకర్స్. అలాగే దీని పక్కన 13 చూస్తే 7.75 ఏకర్స్లో ఇది శ్రీ చైతన్య కాలేజ్ అయితే ఉంది. అలాగే ప్లాట్ నెంబర్ 14 మీరు చూస్తుంది 7.34 ఏకర్స్లో ఇది మనకు జిహెచ్ఆర్ క్యాస్కేట్స్ అనే ప్రాజెక్ట్ అయితే రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అలాగే 15 చూస్తే దీంట్లో మనకు టిఆర్ఎస్ భవన్ అయితే రాబోతుంది ఆఫీసు. అలాగే ప్లాట్ నెంబర్ 4 అండ్ 5 చూసినట్లయితే ఇది మనకు మై హోమ్ నిషిద అనమాట. అలాగే ఇక్కడ చూస్తుంది ప్లాట్ నెంబర్ 2 అండి. 7.75 ఏకర్స్లో రాజపుష్ప కజా లగ్జరా అనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది 111 జియో ల్యాండ్ అండి. అది ఎల్లో కలర్ లైన్. అలాగే దీని పక్కన ప్లాట్ నెంబర్ 11 అనమాట. ఇది యూలా గ్లోబస్ వాళ్ళు నియో అనే ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేశారు. అలాగే ప్లాట్ నెంబర్ 10 చూసినట్లయితే రాజపుష్ప ల్యాండ్ అండి. ఇది దీని పక్కన చూసినట్లయితే మనకు దీంట్లో పోలీస్ స్టేషను, తర్వాత ఫైర్ స్టేషను, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ అయితే వస్తున్నాయి. అలాగే ఇక్కడ మొత్తం మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం మనకు కమ్యూనిటీ ల్యాండ్స్ అనమాట. సో ఒక్కొక్క క్యాస్ట్కి ఒక ల్యాండ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ డిఎల్ఎఫ్ ల్యాండ్ అయితే చూపిస్తున్నారు కదండి. ఇది 75 ఏకర్స్. ఇది వచ్చేసరికి మై హోమ్ వాళ్ళ గ్రావా బిజినెస్ పార్క్, రెసిడెన్సీస్, మై హోమ్ 99 ఇవన్నీ అయితే రాబోతున్నాయి. అలాగే మనకు నెక్స్ట్ పార్ట్ కానీ చూసినట్లయితే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది మల్టీపర్పస్ జోన్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్త ప్లాటింగ్ దాంట్లో చూస్తే ఇక్కడ కూడా కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో అవి దేనికి యూజ్ చేస్తారో ఏంటన్న దాని గురించి అయితే ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇది ఇనిషియల్గా మనకు సెక్టర్ 3ని మల్టీపర్పస్ జోన్గా యూజ్ చేశారు. దీంట్లో కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్స్, తర్వాత రెస్టారెంట్స్ ఇవన్నీ రాబోతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎల్లో కలరు, ఈ బాక్స్ మొత్తం కానీ చూసినట్లయితే ఇదే మనకు ఆక్షన్, మనకు ఫేజ్ 3లో ఆక్షన్ అయితే జరగబోతుందన్నమాట. సో అన్నిటికీ మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి. సో ఆక్షన్లో మంచి కనెక్టివిటీస్ అయితే మనకి ప్లాట్స్ అయితే రాబోతున్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ని అయితే మీరైతే నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే చూడబోతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.